హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు వీడియో ఒక నల్ల పూసల గొలుసు తయారు చేసుకోవడం అండి. ఈ గొలుసు మనం డ్రెస్సెస్ మీదకి, శారీ మీదకి, దేని మీదకైనా సెట్ అయిపోతుంది. అండ్ ఇది ఎట్లా చేశాను అనేది ఇవాళ వీడియోలో చూసేద్దాం. వీటి కోసం నేను నల్ల పూసల గొలుసులు ఇట్లా రెడీమేడ్ చైన్స్ లాంటివి తీసుకున్నానండి. యాక్చువల్గా ఇది మనకి ఇట్లాగా 18 ఇంచెస్ చైన్స్ లాగా దొరుకుతాయి, లేదంటే మీటర్స్ లెక్కలో కూడా దొరుకుతాయి. నాకు మీటర్స్లో దొరకలేదు కాబట్టి నేను ఇట్లా 18 ఇంచెస్ చైన్లో తీసుకున్నాను. అండ్ 2 లేయర్స్ వేసుకున్నా కాబట్టి 2 చైన్స్ తీసుకున్నాను. ఇవి నేను లాకెట్ లాగా వేసుకున్న బీడ్స్ నేను కాణిపాకంలో తీసుకున్నానండి. బీడ్స్ అయితే చాలా బాగున్నాయి. అవి ఒక షైనింగ్ వస్తుంది, లైక్ లైట్ ఉన్నప్పుడు ఒక కలర్, లైట్ లేనప్పుడు ఒక కలర్, అట్లాగా మంచి షైనింగ్తో చాలా బాగున్నాయండి. ఇవి పర్ల్స్, చైన్కి 2 సైడ్స్ వేసుకోవడానికి. నెక్స్ట్ వీటిని లోరియల్స్ అంటారండి. నేను వీటిని కూడా లాకెట్లో యూస్ చేశాను. యాక్చువల్గా ఇవి మనకి రెడీమేడ్ దొరికేస్తాయి, బట్ నాకు రెడీమేడ్ క్వాలిటీ అంత నచ్చక ఇవి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అవి ఎట్లా ప్రిపేర్ చేశానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లోరియల్స్ చేసుకోవడానికి నా దగ్గర చిన్నవి వైట్ బీడ్స్ ఉంటే అవి తీసుకున్నానండి. అండ్ మనకి ఏ సైజు పూస కావాలో దాన్ని బట్టి మనం సైజ్ తీసుకోవచ్చు. అండ్ వీటిని కొత్తిమీర అంటారు. వీటితో మనము లోరియల్ బీడ్స్ని చుట్టుకుంటాము. ఈ కొత్తిమీరకి అటు సైడ్ ఇటు సైడ్ హెడ్స్ లాగా ఉన్నాయి కదండి, మనం దీన్ని కట్ చేస్తే 2 పీసెస్ అవుతుంది. సో ఒక్కొక్క దాన్ని కట్ చేసి 2 లోరియల్స్కి యూస్ చేసుకోవచ్చు. ఈ లోరియల్ బీడ్స్ చేసుకోవడం అయితే సేమ్ కట్టుతీగ బీడ్స్కి ఎట్లా చుట్టుకుంటామో అట్లా చుట్టుకోవడమేనండి. ఒక వైట్ బీడ్ తీసుకొని మనం ఇందాక కట్ చేసిన కొత్తిమీర పీస్ ఉంది కదా, దానికి ఎక్కించుకొని ఏదైనా ఒక సూది కానీ లేదా ఏదైనా ఒక స్ట్రాంగ్ పుల్ల లాంటిది పెట్టుకొని దానికి మనము సేమ్ కట్టుతీగని ఎట్లా చుట్టుకుంటామో ఆ టైప్లో చుట్టేసుకోవడమేనండి. అండ్ కట్టుతీగని ఎట్లా చుట్టుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. మనకైతే లోరియల్ బీడ్ రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి కావాల్సినన్ని బీడ్స్ చుట్టుకోవడమేనండి. నేను ఈ లోరియల్స్ని బీడ్స్ మధ్యలో వేసుకోవడానికి ఒక జంప్ రింగ్ తీసుకొని ఒక్కొక్క జంప్ రింగ్కి 3 లోరియల్ బీడ్స్ ఎక్కించుకొని పెట్టుకున్నానండి. సో దట్ నేను వాటిని బీడ్స్ మధ్యలో జంప్ రింగ్ హెల్ప్తో ఎక్కించేసుకుంటానికి. ఇప్పటి వరకు మనము బ్లాక్ బీడ్స్ చేసుకోవడానికి ఏమేం కావాలి, ముందుగా ఏమేం రెడీ చేసి పెట్టుకోవాలి అనేది చూసాము. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ చేసుకునే యాక్చువల్ ప్రాసెస్లోకి వెళ్దాము. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, నేను రెడీమేడ్ చైన్స్ తీసుకున్నాను అని చెప్పి. ఆ చైన్స్ కావాలంటే మనకి మీటర్స్ లెక్క కూడా దొరుకుతుంది, కానీ నేను వెళ్ళిన టైంలో అవి అవైలబుల్గా లేవండి. ఫస్ట్ మనము ఈ చైన్కి వాళ్ళు ఇచ్చిన జంప్ రింగ్స్, హుక్స్ ఇట్లాంటివన్నీ తీసేసేయాలండి. తర్వాత చైన్ లెంత్ని చూసుకొని మనకు కావాల్సిన లెంత్ కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా ఉన్న లెంత్ కట్ చేసుకోవాలి. ఈ చైన్స్ 18 ఇంచెస్ లెంత్ ఉంటాయి, అంటే రైట్ సైడ్ 9 ఇంచెస్, లెఫ్ట్ సైడ్ 9 ఇంచెస్ ఉంటాయి. 18 ఇంచెస్ నల్ల పూసలు చేసుకునే వాళ్ళకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. బట్ నేను కొంచెం చిన్న సైజ్ చేసుకుంటాను కాబట్టి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాను. అట్లాగా 4 పీసెస్కి కట్ చేసుకున్నానండి. లాకెట్ లాగా బీడ్స్ యాడ్ చేసుకోవడానికి నేనైతే నైలాన్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్ని నేను 2 స్ట్రాండ్స్ మీద తీసుకున్నాను. థ్రెడ్ని మనకి కావాల్సిన సైజ్ కట్ చేసుకున్న తర్వాత దానిలోకి ఒక జంప్ రింగ్ ఎక్కించేసుకొని ఒక ఎండ్కి ఆ జంప్ రింగ్ని ముడివేసేయాలండి. 2 or 3 నాట్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకొని ఎండ్స్ని కొంచెం కాల్చుకుంటే మనకి ముడి ఊడిపోకుండా చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము లాకెట్కి కావాల్సిన బీడింగ్ స్టార్ట్ చేసుకుంటాము. ఫస్ట్ నేను పర్ల్ బీడ్ వేసాను, తర్వాత కలర్ బీడ్స్ వేసుకున్నాను. అండ్ 2 కలర్ బీడ్స్కి మధ్యలో జంప్ రింగ్కి ఎక్కించుకున్నాను కదండి ఇందాక లోరియల్ బీడ్స్, ఆ జంప్ రింగ్ని వేసుకున్నాను. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను 2 పర్ల్ బీడ్స్ తీసుకున్నాను, రెడ్ బీడ్స్ 4, గ్రీన్ బీడ్స్ 4 తీసుకున్నాను. అండ్ కలర్ బీడ్స్కి మధ్యలో లోరియల్ బీడ్స్ సెట్స్ నాకు టోటల్ 7 సెట్స్ పట్టినాయి, అంటే 21 లోరియల్స్ పట్టినాయి. బీడ్స్ అన్ని ఎక్కించుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒక పర్ల్ బీడ్ వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో ఒక పర్ల్ బీడ్, లాస్ట్లో ఒక పర్ల్ బీడ్ ఉన్నాయి. అండ్ నాకు లాకెట్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ మనం స్టార్టింగ్లో జంప్ రింగ్ వేసుకొని థ్రెడ్తో ఎట్లా టై చేసుకున్నామో ఎండింగ్లో కూడా సేమ్ అదే విధంగా జంప్ రింగ్ వేసుకొని థ్రెడ్తో టై చేసేసుకోవాలి. ఈ లాకెట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ బీడ్స్ కూడా షైనింగ్ వస్తూ, లైక్ మనకి లైట్లో ఉన్నప్పుడు ఒకలాగా, లైట్లో లేనప్పుడు ఒక కలరు, అట్లా డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తూ చాలా బాగున్నాయండి. ఈ నల్ల పూసల్ని డ్రెస్ మీదకి వేసుకున్నా, శారీ మీదకి వేసుకున్నా,
అండ్ ఈవెన్ మనం మంగళసూత్రం గొలుసుతో పాటు వేసుకున్న, గొలుసు లేకుండా వేసుకున్న, ఎట్లా వేసుకున్నా చాలా బాగుందండి. అండ్ మనం ఇది డైలీ వేర్లా కాదు, పార్టీ వేర్లా కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ బీడ్స్ని నేను లాస్ట్ టైం కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ బయట షాప్స్లో తీసుకున్నానండి. నిజంగా నేను తీసుకున్నప్పుడు అంత అనిపించలేదు కానీ బట్ వన్స్ యూస్ చేస్తుంటే నేను వాటికి ఫ్యాన్ అయిపోయాను. తక్కువ కాస్ట్లో గుడ్ లుకింగ్ బీడ్స్ అండి అవి. ఎవరైనా కాణిపాకం వెళ్తే మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకుండా తెచ్చుకోండి. మనకి బీడ్స్ లాకెట్ అయితే రెడీ అయిపోయింది కదండి. అండ్ మనం లాకెట్ 2 ఎండ్స్లో జంప్ రింగ్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ జంప్ రింగ్స్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 2 చైన్స్, లెఫ్ట్ సైడ్ 2 చైన్స్ ఎక్కించుకోవాలి. అండ్ సేమ్ అదే ప్రాసెస్లో అదర్ ఎండ్కి కూడా 2 చైన్స్కి కలిపి జంప్ రింగ్ వేసేసుకొని ఒక సైడ్ మనకు కావాల్సినన్ని రింగ్స్ పెట్టుకోవాలి, ఇంకొక సైడ్ హుక్ యాడ్ చేసుకోవాలి. దాంతో మనకి చైన్ రెడీ అయిపోతుందండి. చాలామంది నన్ను రా మెటీరియల్స్ ఎక్కడ తీసుకుంటున్నారు అని అడుగుతున్నారండి. దాని మీద నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ మేకింగ్ అండ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ బ్లాక్ బీడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అవి మీకు ఎంత నచ్చాయో కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.